బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గతానికి భిన్నంగా జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాను చెప్పాలనుకున్న అంశాలను గతంలో సూటిగా చెప్పి వెళ్ళిపోయేవారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ కేసీఆర్ చెప్పింది విని వెళ్ళిపోయే అలవాట్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారనే అంశానికి సంబంధించి అవును కేసీఆర్ చెప్పింది విని వెళ్ళిపోయే అలవాట్లో బీఆర్ఎస్ నేతలు ఉండేవారంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. కానీ ఈరోజు సమావేశంలో పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు కేసీఆర్. వాళ్ళ అభిప్రాయాలు కోరారు ఆయన. పార్టీ పరిస్థితులను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు పలువురు నేతలు. చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటాను అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మాట్లాడే అవకాశం ఇవ్వడంపై అవును అధినేతే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కేసీఆర్లో మార్పు వచ్చిందంటూ బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్లో మార్పు వచ్చిందంటూ బీఆర్ఎస్లో చర్చ ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతోంది. గతంలో ఆయన చెప్పడం, ఇటు కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు వినడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, ఇది జరిగేది అంటూ బీఆర్ఎస్లోనే చర్చ జరిగింది. కానీ ఈరోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశం మాత్రం అందుకు భిన్నంగా ఉంది, అందుకు విరుద్ధంగా ఉంది. అవును, ఎందుకంటే కనుక ఆయన మాట్లాడిన విధానం అక్కడితోనే కాక బీఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంత మాట్లాడే అవకాశం ఇచ్చారంటూ కూడా ఇంకా ఇటువంటి డిస్కషన్ జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన మారిపోయారంటున్నారు. పార్టీలోనే అటువంటి చర్చ జరుగుతోంది. ఏ అంశాలకు సంబంధించి ఇటువంటి డిస్కషన్ స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్లీ చాలా రోజుల తర్వాత కార్యవర్గ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారం మనదే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. వాళ్ళ లోపల కాన్ఫిడెంట్ నింపే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఈ సందర్భంలో జనరల్గా గతంలో కంటే ఈసారి కాస్త విభిన్నమైనటువంటి స్టైల్ కేసీఆర్ వ్యవహరించారు. గతంలో పార్టీ ఉద్యమ సమయం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కేవలం కేసీఆర్ చెప్పిందే వినేవాళ్ళు నాయకులు, అదే యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసేవారు. కానీ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ చెప్పేదంతా చెప్పారు. చెప్పి వారి నుంచి సలహాలు సూచనలు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. దాదాపు 30 మంది కీలక నాయకులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. పేరుతో సహా కేసీఆరే మెన్షన్ చేశారు. ఫలానా వ్యక్తి మీరు లేవండి, మాట్లాడండి, అభిప్రాయాలు చెప్పండి, క్షేత్రస్థాయిలో ఏం నడుస్తుంది అనేటువంటి వివరాలు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు కూడా స్టార్టింగ్లో కొద్ది సమయంలో ఉద్యమ నేత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తీసుకొచ్చిన రాష్ట్ర నేత, ఇలా మాటలు మాట్లాడుతున్న సందర్భంలో కూడా కేసీఆర్ కలగజేసుకున్నారు. ఇలాంటివన్నీ వద్దు, మీ దగ్గర ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో డబ్బా కొట్టుడు బంద్ చేయండి, విషయం చెప్పండి అనేటువంటిది వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో చాలా 30 మందికి పైగా నేతలు చెప్పినటువంటి సలహాలు సూచనలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయి, జనాలు ఏమనుకుంటున్నారు, మన పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, అధికార పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఉన్న సమస్యలు ఏంటి, అసలు జనాల అభిప్రాయం ఎలా ఉంది, ఇంకా ఎలా ముందుకు వెళ్ళే ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, వాటిని వివరాలు వీరి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనేక సలహాలు సూచనలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెన్నులు. సో క్షేత్రస్థాయిలో పెన్షన్ తీసుకున్న నుంచి జీతం తీసుకునేంత వరకు ఉద్యోగం కోసం తిరుగుతున్నటువంటి విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో వీరందరితో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో కాస్త విభిన్నమైనటువంటి స్టైల్ కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి సూచనలు సలహాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటిది ఒక భరోసా ఇచ్చారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ని రిక్వెస్ట్ చేశారు. మిమ్మల్ని కలవాలని నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉత్సాహపడుతూ ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, కలవడానికి ఇబ్బంది అవుతూ ఉంది, ఎలా కలవాలి అనేటువంటిది కేసీఆర్ ముందు ఈ అభిప్రాయాన్ని కూడా నాయకులు పెట్టడంతో కేసీఆర్ దానికి సమ్మతించారు. ఎగ్జాక్ట్లీ దానికోసం ఫామ్ హౌస్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో భేటీ అవుతాను. త్వరలోనే ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకుల లిస్టుతో మీరు రండి, నన్ను కలవచ్చు, మాట్లాడవచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, అక్కడ ఉన్న సమస్యలు వివరించవచ్చు, పార్టీ గురించి చెప్పొచ్చు అనేటువంటిది వారికి భరోసా ఇచ్చారు. సో కేసీఆర్ త్వరలో ఫామ్ హౌస్లో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో కూడా భేటీ కానున్నారు. తర్వాత కీలకమైనటువంటి ఈ సమావేశం భావిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జరిగినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆయన గుర్తించి వాటిని స్ట్రెస్ చేసి పిలవడం జరిగిందా, లేకపోతే ర్యాండమ్ గా చూస్ చేసుకుని ఆయన పిలిచారా?
ఎగ్జాక్ట్లీ కేసీఆర్ను కలుస్తున్న నాయకుల్లో కీలక నాయకులు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళు మాత్రమే కలవగలుగుతున్నారు. కేసీఆర్ కోటరీలోకి వెళ్ళి, ఫామ్ హౌస్లోకి వెళ్ళి మిగతా నాయకులు, సెకండ్ క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, కలవాలనుకుంటున్నారో, కేసీఆర్తో ఫోటో దిగాలనుకుంటున్నారో, సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళెవరు రీచ్ కాలేకపోతూ ఉన్నారు. ఆ విషయంలో భాగంగానే కేసీఆర్ వారందరికీ అవకాశం ఇవ్వడానికి నియోజకవర్గాల వారీగా అవకాశం ఇస్తామని చెప్పారు. ముందుగానే సమాచారం ఉంటుంది. ఆ నియోజకవర్గం నుంచి నాయకులు, ముఖ్య నాయకులు పార్టీ తరఫు నుంచి వెళ్ళి కేసీఆర్ను కలిసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు నాయకుల నుంచి తీసుకున్న అభిప్రాయం, సలహాలు, సూచనలతోటి ఆయన డిసిషన్ తీసుకున్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం మొట్టమొదటిసారిగా కేసీఆర్ చేశారు. సో కేసీఆర్ స్టైల్ మార్చారు, ఆయన వ్యవహార శైలి మార్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మారారు, పార్టీ నాయకులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళనున్నారు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ఈరోజు 30 మందికి పైగా నాయకులు రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత జిల్లాల స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే లీడర్షిప్కి సంబంధించి ఈరోజు కేసీఆర్ నేరుగా జిల్లా స్థాయి నేతలతో మాట్లాడారా, లేకపోతే గ్రామ స్థాయి నేతలతో మాట్లాడారా? దీనికి సంబంధించి ఇటు పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత కీలకమైనటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వారు, ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి వారు, జిల్లా నుంచి వచ్చినటువంటి కీలకమైన నాయకులు, ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి వారు, వారందరి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరికి మైక్ ఇచ్చారు, కేసీఆర్ పేరు పెట్టి నిలిచి మాట్లాడమని చెప్పారు, నిల్చోబెట్టి వారి అభిప్రాయాన్ని పూర్తిగా విన్నారు. ఎవరైనా ఎక్కువగా ఓవర్ఫ్లోర్లో పార్టీని, కేసీఆర్ని పొగుడుతూ ప్రసంగాలు చేసే ప్రయత్నంలో కూడా కేసీఆర్ వారిని వారించారు. వద్దు, ఇలాంటి వద్దు, సమస్యలు ఏమున్నాయి గ్రౌండ్ లెవెల్లో వాటిని మాత్రమే చెప్పండి, జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు ఏం కోరుకుంటున్నారు, వారికి వారి సమస్యల కోసం మనం ఎలా పరిష్కారం చేస్తాం, వీటిపైనే మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. జనం మెచ్చి రాలేదు, అందుకే కాంగ్రెస్కు అచ్చి రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ వాస్తవానికి చెప్పాలంటే. అంటే జనం కాంగ్రెస్ను కోరుకొని తెచ్చుకోలేదు, అందుకే అధికారం వచ్చినా కాంగ్రెస్కి అచ్చి రావడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. మన పైన ఉన్న కోపంతో కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు, అయినా కూడా కాంగ్రెస్కి అచ్చి రావట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, భయపడొద్దు, భరోసాగా ఉండండి, ఖచ్చితంగా పార్టీని ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. డీలిమిటేషన్లో 160 సీట్లు అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో, ఎమ్మెల్యే సీట్లు. అందులో 53 సీట్లు మహిళలకు కేటాయించబోతున్నామనేటువంటి స్టేట్మెంట్ కూడా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. చాలామంది యువకులకు అవకాశం వస్తుంది, సీట్లు పెరగబోతా ఉన్నాయి, చాలా పార్టీకి భవిష్యత్తు ఉంది, మనం చరిత్రలో భాగమైన మిగతా పార్టీలాగా కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఇక్కడ నుంచి నేరుగా జిల్లా నేతలతోనే చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాడర్కి సంబంధించి బలోపేతం చేసే అంశం. ఎందుకంటే కొంతమంది పార్టీ మారిపోయిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు క్యాడర్ని మరింత స్ట్రెంథెన్ చేయడం నేపథ్యంలో కావచ్చు, లేకపోతే పార్టీలో క్యాడర్ని వాళ్ళలో మరింత బలం, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు సంబంధించి మరింత స్ట్రెంథెన్ చేసే నేపథ్యంలో భాగంగానే కేసీఆర్ అడుగును చూడాలా ఈరోజు? నెలకొక ప్రోగ్రాం చొప్పున సంవత్సరాంతం మొత్తం పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్స్ నిర్వహించాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని చెప్తూనే దానికోసమే పార్టీని పునర్నిర్మాణం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. అందులో భాగంగానే పార్టీ పూర్తి స్థాయిలో రీషఫల్ అవుతుందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పార్టీని పటిష్టం చేస్తూ, మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, పబ్లిక్ ఇష్యూస్ను తీసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆలోచన చేశారు. అందులో భాగంగానే మొన్నటి వరకు పనిచేసినటువంటి విధంగా పార్టీ ఉండదు, అప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, పార్టీని నెగ్లెక్ట్ చేశారు. సో ఇప్పుడు అలా ఉండదు, పార్టీని పటిష్టం చేసేటువంటి దిశగా కార్యాచరణ ఉంటుంది. నిజంగానే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను ఇమీడియట్గా పార్టీ అధిష్టానం గుర్తించేలా, వాటిని సాల్వ్ చేసేలా, వాటిపైన డ్రైవ్ చేసేలా ఇప్పటి నుంచి కార్యాచరణ ఉంటుంది అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఒక భరోసా నింపి ఇక్కడికి వచ్చిన నాయకుల్ని పంపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్. రైట్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జరిగిందంటూ చర్చ జరుగుతోంది బీఆర్ఎస్లోని. మరి ముఖ్యంగా ఈరోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశం. తాను చెప్పాలనుకున్న అంశాలను గతంలో సూటిగా చెప్పి వెళ్ళిపోయేవారు మాజీ ముఖ్యమంత్రి. కానీ ఈరోజు మాత్రం కేవలం ఆయన చెప్పడమే కాదు, ఇటు క్యాడర్ నుంచి కూడా రెస్పాన్స్ తీసుకున్న అంశానికి సంబంధించి బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పింది విని వెళ్ళిపోయే అలవాటులో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అంటూ క్యాడర్లోనే చర్చ జరిగింది. కానీ ఈరోజు సమావేశం మాత్రం
పార్టీలో నేతల అభిప్రాయాలు కోరారు మాజీ ముఖ్యమంత్రి. పార్టీ పరిస్థితులను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు నేతలు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటాను అన్నారు బీఆర్ఎస్ అధినేత. అధినేతే మాట్లాడే అవకాశం ఇవ్వడంపై పార్టీలోనే చర్చ జరిగింది. కేసీఆర్లో మార్పు వచ్చిందంటూ బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పుకు సంబంధించి కారణం ఏమై ఉంటుంది? ఈ మార్పు ఇంకెన్ని పరిణామాలకు దారితీయచ్చు? అంటే బీఆర్ఎస్కి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.